కళని మిస్ చేస్తున్నాం. అమెరికా వెళ్ళడం అనేది ఒక కళ, అమెరికాలో చదువుకోవడం అనేది ఒక డ్రీమ్, అక్కడే ఉద్యోగం చేయాలనేది కోరిక. ఈ కోరికలన్నిటికీ ఇక ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు. కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఒక బిల్లు తీసుకురాబోతున్నారు. ఇది ప్రతిపాదన దశలో ఉంది. ఇది కనుక అమలైతే దాదాపుగా అమెరికాని మర్చిపోవడం అయినా. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళకి 5 years వీసా ఇస్తారు, F1 వీసా. అలాగే జర్నలిస్టులు వెళ్ళడానికి అక్కడ I వీసా ఇస్తారు. ఈ రెండు 5 years, I వీసా కానీ F1 వీసా కానీ. I వీసాల మీద నేను కూడా వెళ్ళాను అమెరికాకి. 5 years ఉంటుంది. అక్కడ మీడియాకు సంబంధించినటువంటి వర్క్స్ చేసుకోవచ్చు. అలాగే F1 వీసా, ఈ F1 వీసా మీద అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళు చదువుకోవడంతో పాటు వీళ్ళకి కొన్ని గంటల పాటు పనిచేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. 5 years టెన్యూరు. ఈ 5 years టెన్యూర్లో చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం అన్వేషణ కోసం ఓపీటీ ఇస్తారు. ఈ ఓపీటీ ఉన్నప్పుడు ఓపీటీ చూపించి వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా అఫీషియల్ ప్రాసెస్. అయితే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కాస్త 4 సంవత్సరాలకి కుదించాలి అనేటువంటి నిర్ణయం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నారు. అలాగే I వీసా 5 సంవత్సరాల పాటు జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి ఈ మీడియా రిలేటెడ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా 5 years నుంచి 4 years చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక గ్రీన్ కార్డు హోల్డర్స్ వాళ్ళకు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. గ్రీన్ కార్డు అనేది అక్కడ ప్రభుత్వ పథకాలు లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన సేవలు వీటిని అనుభవించడానికైతే గ్రీన్ కార్డు ఇవ్వడానికి లేదు. ఇప్పుడున్నటువంటి గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా ఎవరైనా అలాంటి వెసులుబాట్లు కనుక అనుభవిస్తూ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా గ్రీన్ కార్డు రద్దు చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా తీసుకున్నారు అని చెప్పి తెలుస్తుంది. సో ఈ ప్రతిపాదనలు చూస్తుంటే వీలున్నంత వరకు విదేశస్తుల్ని అమెరికా నుంచి పంపించి వేయాలనేటువంటి ఆలోచన చాలా బలంగా ట్రంప్కు ఉందని చెప్పి అర్థమవుతుంది. మరి ఈ నిర్ణయం ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది ఎక్కువగా అంటే మన ఎన్ఆర్ఐల మీద పడుతుంది. కారణం ఏంటంటే H1B వీసా పొందేటువంటి వాళ్ళల్లో 80% మన వాళ్ళే ఉంటారు. అలాగే F1 వీసా మీద వెళ్ళేటువంటి వాళ్ళు కూడా మన వాళ్ళే ఉంటారు ఎక్కువ. వీళ్ళందరి మీద ఈ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య అక్కడికి వెళ్ళినప్పటికీ అమెరికాకి అక్కడ ప్రశాంతంగా ఉండనిస్తున్నారా అని అంటే అక్కడ హోమ్లాండ్ సెక్యూరిటీ లేదంటే అక్కడ ఉండేటువంటి పీపుల్ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. నేను అమెరికాకు సంబంధించినటువంటి మా రిలేటివ్ తోటి మాట్లాడాను. ఇక్కడ రేసిజం పెరిగిపోతుంది, రాబోయేటువంటి రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళని ఎలా చూస్తున్నారో తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది కరుడుగట్టినటువంటి పీపుల్ అలానే అమెరికాలో కూడా ఇండియన్స్ని చూస్తున్నారు అనేటువంటి ఉదాహరణ చెప్తూ నాతో మాట్లాడారు. సో కాబట్టి ఇలాంటి పరిణామాల నడుమ అమెరికాలో నివసించడం, అమెరికాలో ఉండడం లేదా అమెరికా పోయి చదువుకోవడం అనేది రాబోయేటువంటి రోజుల్లో మరింత కఠినం అవుతుంది, అది అసాధ్యం కూడా అవుతుంది. కాబట్టి అమెరికా డ్రీమ్ అనేది ఏదైనా ఉంటే ఆ డ్రీమ్ని పక్కన పెట్టచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక భావన వచ్చేలాగా ట్రంప్ తీసుకున్నటువంటి తాజా నిర్ణయాలు ఉన్నాయి. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.